బీఆర్ఎస్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల పార్టీ అనుకునే అంత అమాయక ప్రజలు మన బహుజనులు. మీరు మాట్లాడే డిఎస్పి 100% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం వచ్చింది అని అర్థమైంది. అలాంటి పార్టీలకు ప్రాణం పోయాలి. 100% ఎప్పుడు కానీ ఒక పులి ఒక గొర్రెలకు కావలి ఉండకూడదు, ఒక తోడేలు ఒక మేకలకు కావలి ఉండకూడదు. కేసీఆర్ తోడేలే, రేవంత్ రెడ్డి తోడేలే, ఈ కిషన్ రెడ్డి తోడేలే, అటుపోతే రాహుల్ గాంధీ తోడేలే, అటుపోతే మోడీ గారు తోడేలే. ఈ తోడేళ్ళు మేకలుగా ఉన్న మనల్ని ఎందుకు కాపాడతాయి? కాబట్టి ఈ మేకల నుండే సింహం హృదయం లాంటి ఒక నాయకుడు రావాలి. కాబట్టి ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీలు రెండే దేశంలో, ఒకటి బీఎస్పీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్పీ. ఇక బీఎస్పీ అంటే తన ఉనికిని తానే కోల్పోతుంది. కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి ఆజాద్ చంద్రశేఖర్ రావణ్ అనే ఒక లీడర్, యంగ్ లీడర్, అటు నార్త్లోనే పుట్టిండు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా బహుజన లీడర్కి సంబంధించిన ఆయనే. కాబట్టి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో మన పార్టీ కాదు.